లక్ష్మణ్ గారు ఈ అంశం గురించి మనం కూలంకషంగా మాట్లాడదాం. కాంబోజీ గారు మనకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర గారు మొత్తంగా చూస్తున్నాం, చెప్పినట్టు ముందుకు వెళ్తున్నాం. మొత్తంగా స్థానిక ఎన్నికల నగారా కూడా మోగింది. బీఆర్ఎస్ ఇక ఈ ఎన్నికలతో వాషౌట్ అవుతుంది. అసలు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయిపోయిన పరిస్థితి అని కూడా కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న పరిస్థితి. ఏం చేయబోతున్నారు? స్థానిక ఎన్నికలతో మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్లోకి రాబోతుందా? కారు హుషారవుతుందా? ఏం చెప్తారు? ఇప్పుడు నోటిఫికేషన్ ఈ రోజు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మేము అదే ఆశించినాం. ఏంటి, ఒకటి మీరు క్లుప్తంగా కాంగ్రెస్ నాయకులు మిగతా గెస్టులు మాట్లాడింది నేను వినలేకపోయినా, సిగ్నల్ ప్రాబ్లం ఏంటో, జియో ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు, పిటిషన్ ఇచ్చింది మాధవరెడ్డి గారు, మాధవరెడ్డి గారు అడ్వకేట్ మయూర్ రెడ్డి గారు, వాదించింది సుదర్శన్ రెడ్డి గారు, జడ్జి విజయసేన రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారే చేయించిండు. ఇక మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది బీసీలకు? సరే మేము వాషౌట్ అవుతాం, వాళ్ళు వాషౌట్ అవుతారంటే కాంగ్రెస్ పార్టీ 8వ తారీఖు వరకు నోటిఫికేషన్ ఇవ్వకని చెప్పింది కోర్టు. కాంగ్రెస్ పార్టీ విన్నది. ఈ రోజు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. అవి నడుస్తుంది. ఆ నోటిఫికేషన్ లో 13 రోజులు టైం ఇచ్చారు, 2 విడతలని చెప్పారు. రిజర్వేషన్ 2011 ప్రకారం ఇస్తారా, 2024 సెషన్ ప్రకారం ఇస్తారా, క్లారిటీ లేదు. ఇలా కాంగ్రెస్ నాయకులే వ్యతిరేకిస్తున్నారు ఈ నోటిఫికేషన్. ఎందుకంటే కోర్టులో ఉన్నటువంటి కేసును ఎట్లా నోటిఫికేషన్ ఇస్తారు? నేను చెప్పిన దానికి సమాధానం చెప్తారా? రేవంత్ రెడ్డి గారు చెప్తారా? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గెస్ట్ చెప్తారా? సరే మేము ఎంపీ ఎలక్షన్ లో ఓడిపోయినాము, మీరు గెలిచారు, మీరు 8 మంది ఎంపీలు గెలిచారు, బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచారు. కనీసం పార్లమెంట్ లో ఒక్కరోజు తెలంగాణ గురించి మాట్లాడరు, ఒకరోజు బీసీల గురించి మాట్లాడరు. నీతులు చెప్పడం కాదు, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం ఫస్ట్ చేయాలి. సరే మేము ఓడిపోయినాం, మీరు గెలిచారు, మీరు గెలిచిన తర్వాత ఏం చేశారు? నానబెట్టి 1400 కోట్లు 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు రాకుండా చేసి 20 నెలల తర్వాత తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఆ రోజు మొన్న జరిగినటువంటి హైకోర్టులో జస్టిస్ విజయసేన రెడ్డి గారు క్లుప్తంగా చెప్పారు. మీరు అమెండ్మెంట్ పెండింగ్ లో ఉన్న తర్వాత జియో ఎట్లా ఇస్తారు, జియో నిలబడుతుందా? నేను మీకు టైం ఇస్తున్న 15 నిమిషాలు ఆన్సర్ చెప్పమంటే ఆన్సర్ చెప్పకుండా 8వ తారీఖు వాయిదా వేశారు. కనీసం 8వ తారీఖు వరకు ఆగిరా ఇయ్యాలి. ఇలా అడావుడిగా నోటిఫికేషన్ ఇస్తారు. నేనేం బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నానంటే, మీకు నిజాయితీ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా ఉంటే ఈ ఎలక్షన్లు ఎట్లా పెడుతుంది, ఎట్లా ఏ రేషియోలో పెడుతుంది? 2024 సెషన్స్ లో మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం పెడుతుందా, 2011 ప్రకారం పెడుతుందా, కోర్టు ప్రకారం చెప్తుందా, మీరు ఇచ్చిన ప్రకారం చెప్తుందా? ఎట్లా నామినేషన్లు ఎట్లా చేస్తారు? నామినేషన్లు వేసిన తర్వాత విత్డ్రాల్కి ఎంత టైం ఇస్తారు? మీరు చేసేది మొత్తం ఇవాళ బీసీ నాయకులుగా బీసీలు మొత్తం 2 కోట్ల మంది బీసీలు వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని కర్రు కాల్చి వాయిదా పెట్టి ఫోన్ లైన్ లోనే ఉండండి.